హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెట్టి వ్లాగ్స్. సాధారణంగా బంగారం దొంగతనం చేయడం చూస్తాం, వాహనాలు దొంగతనం చేయడం చూస్తాం, డబ్బు దొంగతనం చేయడం చూస్తాం. కానీ వీటికి బదులుగా దేవుణ్ణి దొంగతనం చేసిన చరిత్ర ఎక్కడైనా చూసారా మీరు? అది కూడా ఒక ఊరు మంచి కోసం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అలాగే చూడండి, వీడియో మొత్తం చూడండి. పదండి వెళ్దాం. ఇదే అండి సిద్దిపేట జిల్లాలో దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపురం గ్రామంలో కొలువైన శ్రీ రాజా వేణుగోపాల స్వామి దేవాలయం. చుట్టూ పచ్చని పొలాల నడుమ ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైనటువంటి క్షేత్రం. ఇటువంటి ఈ దేవాలయానికి 250 పైగా సంవత్సరాల చరిత్ర కలదు. దీని చరిత్ర వింటే మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అలా ఉంటుంది మరి ఈ ఆలయ విశిష్టత. ఈ రాజా వేణుగోపాల స్వామి టెంపుల్తో పాటు పక్కనే శ్రీ రామలింగేశ్వర ఆలయం కూడా ఉంది. ఇలాంటి వైష్ణవ మరియు శైవ మతాల కలయికతో ఉన్నటువంటి టెంపుల్ కావడం ఇక్కడ విశేషం. అలాగే లోపల ఉన్నటువంటి ఆ ఉత్సవ విగ్రహాలు కూడా చాలా పురాతనమైనవిగా చెప్పవచ్చు. చూడండి, ఆ సుందరమైన దృశ్యాన్ని చూడండి. స్వామివారు మీసాలతో ఎంత చక్కగా ఉన్నారు. కృష్ణుడికి మీసాలు ఏంటా అనుకుంటున్నారా? అదే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఓకే, ఇప్పుడు తాండవ కృష్ణుడు చివరికి ఉన్నదనా? ఇక్కడ గరుత్మంతుడు. ఓకే, థ్యాంక్ యూ. ఒకసారి ఈ గ్రామస్తుల దగ్గర ఈ గుడి చరిత్ర తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం తాత. నమస్తే. మీ పేరు తాత? సత్తురాజ్ రెడ్డి. ఈ గుడి చరిత్ర ఏం తెలుసు నీకు? పూర్వము దేవాలయం నిర్మించిన తర్వాత విగ్రహం కొరకు వాళ్ళు కొంచెం శిల్పుల దగ్గరికి తిరిగిండ్రు. అది టైంకి శిల్పుల దగ్గర విగ్రహం అందకపోతే సిద్దిపేట జిల్లా రాజగోపాల్పేట అని అక్కడ పాల్పడ్డ దేవాలయంలో ఈ కృష్ణుని యొక్క విగ్రహం కనిపెట్టిండ్రు. ఓకే, అంటే ఇక్కడ నుంచి అక్కడ పశువుల రాయడానికి పోయేవాళ్ళు ఈ ఊరు నుండి. అవునా? ఆ పశువుల కాపర్లు చూసి ఇట్లా పలానా దగ్గర పాల్పడ్డ దేవాలయంలో కృష్ణుని విగ్రహం ఉన్నది అని చెప్పారు. వీళ్ళు రాత్రి వెళ్ళి ఆ శివాలయం దేవాలయం యొక్క విగ్రహాన్ని తీసుకొచ్చిండ్రు. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి తెలిసింది ఎవరో విగ్రహం దొంగిలించిండ్రు అని. ఊరోళ్ళకు తెలిసి వాళ్ళు ఊళ్ళో పంట తిరుగులు పెట్టిండ్రు. అప్పుడు వీళ్ళు మా విగ్రహాన్ని తీసుకుపోయి పక్కకు ఈ గ్రామ శివార్లోనే చెరువు ఉన్నది. ఆ చెరువులో దాచిండ్రు. ఏం చెరువు అది? ఆ దాచిన తర్వాత దాని పేరు కృష్ణమ చెరువు అని పేరు పెట్టిండ్రు. అవునా? కృష్ణ చెరువా? కృష్ణమ చెరువు. అయితే దానిలో దాచి ఇది పూర్తి తయారైన తర్వాత మళ్ళీ విగ్రహం పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి మా విగ్రహం అంటారో ఏమో అని. వాస్తవానికి కృష్ణునికి మీసాలు ఉండవు. అవును, మీసాలు పెట్టిండు. మీసాలు పెట్టి ఇక్కడ విగ్రహాన్ని స్థాపించిండు. ఆ స్థాపించిన తర్వాత వాళ్ళు వచ్చారు, చూసిండ్రు, మనది కాదని వెళ్ళిపోయింది. అవునా? మొత్తం ఎంత చరిత్ర ఉంది గుడికి? దాదాపు ఎన్ని సంవత్సరాలు అవుతుందట? సుమారు 250 సంవత్సరాల కంటే పూర్వం. అమ్మ, 250 సంవత్సరాలు. స్తంభం మీద లిఖించబడ్డది కానీ ఆ భాష మనకు రాదు. అవునా? అప్పటి లాంగ్వేజ్ బట్టి అప్పుడు చేసారు అన్నట్టు. అందుకే మీసాల వేణుగోపాల స్వామి అని పేరు పెట్టారు టెంపుల్కి. మీసాల రాజా వేణుగోపాల స్వామి టెంపుల్. ఓకే,
ఇప్పుడు ఈ గుడి వచ్చిన తర్వాత ఎట్లుంది చెల్లాపురం అనే గ్రామం ఎంత బాగుందా? ఇప్పుడు ఇక్కడ పాడి పంటలు కూడా బాగా పండుతాయని తెలుసు. దుబ్బాక మండలంలో నీటి వసతి ఎక్కువ ఎక్కడ అంటే చెల్లాపురం గ్రామంలో. ఇక్కడ పాండవులు కూడా తిరిగిరన్నారు, వాస్తవమేనా? మండలంలోనే ఉంటది వరి పంట. ఇక్కడ పాండవులు కూడా తిరిగిరంట కదా, నిజమేనా? ఇప్పుడు ఇట్లనే రకరకాలుగా ఎవరో పెద్దలు చెప్తుండగా వినడం అంతే. అవునా? ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి నేను కూడా చూస్తున్నా, ఇక్కడనే మా చుట్టాలు కూడా ఉంటారు. అది ఏంటంటే ప్రతిసారి వరి వండుతూనే ఉంటుంది బాగా, ఇంకా సాగు ఎక్కువైంది ఇప్పటికీ కూడా. ఇప్పుడు పెద్ద మొత్తంలో ఇక్కడనే ఎక్కువ పంట. మరి ఇక్కడ గుడికి మరి మనీ ఎట్లా? గుడికి డబ్బులు ఇప్పుడు 8 ఎకరాల 30 గుంటలు అంటే 8.5 ఎకరాలు భూమి తీసింది దేవునికి. ఈ ఊరు పొడవులది చుట్టుపక్కల. దానికి ప్రతి సంవత్సరం వేలం వేస్తారు, 2 పంటలు పండించుకోవడానికి. ఓకే. ఆ వేలంతో వచ్చినటువంటి డబ్బుతోని దీపారాజ్యం చేస్తారు. అయితే ఈ దీపం ఎట్లుంటది అని అంటే ఎప్పుడు ముట్టించిండ్రు వెనకట, ఎప్పుడు ఆరిపోదు. 24 hours పూజారులు రోజుకు 2 సార్లు దానిలో నూనె పోస్తారు, ఎప్పుడు దాన్ని కనిపెట్టుకుంటూ ఉంటారు. ఒకవేళ ఆరిపోయింది అని అంటే పెద్ద ప్రతిష్ట చెయ్యాలి మళ్ళా, అందుకే ఆరకుండా ఎప్పటికి చూస్తారు అన్నట్టు. ఎప్పటికి చూస్తుంటారు. అది ఇక కాకపోతే ఊరు మాత్రం చాలా ఆర్థికంగా కానీ దేని కానీ చాలా సుభిక్షంగా ఉన్నది, మంచిగా ఉంది. ఏమన్నా ఉత్సవాలు చేస్తారా మరి ఇక్కడ? చేస్తారు. ఏ టైంలో చేస్తారు? అయితే ఇప్పుడు దీనికి 5 ఉత్సవాలు చేస్తారు. మొట్టమొదలు ఏంటిది అని అంటే వినాయక చవితితో స్టార్ట్. వినాయక చవితికి వినాయక చవితి అయిన తర్వాత గోకులాష్టమి. ఓకే. గోకులాష్టమి అయిన తర్వాత దసరా, దీపావళి అయిన తర్వాత ఉత్సవం ఉంటుంది. శ్రీరామనవమి కూడా ఏదో వ్రతాలు చేస్తారంటారు, నిజమేనా? కళ్యాణమా? ఓకే. అయితే ఉగాది తర్వాత అన్నమాట అది. ఉగాది తర్వాత. అయితే దాని తర్వాత హోలీ. హోలీ తర్వాత ఉగాది. దాదాపు ప్రతి పండుగ ఇక్కడ ఘనంగానే చేస్తారు అన్నట్టు, మంచిగా. ఊరు ప్రజలందరూ ఒకేళ్ళకి వస్తారా? మంచిగా వస్తారు. అన్నప్రసాదం జరుగుతుంది. అన్నప్రసాదం. ఎందుకంటే నేను కూడా చిన్న ఉన్నప్పుడు శనివారం వచ్చి భజన చేద్దును ఇక్కడ, నాకు అది గుర్తుంది. చేస్తారు. టెంట్లు వేసి మొత్తం అన్నప్రసాదం కూడా చేస్తారు, పెడతారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. అయిన తర్వాత చివరికి ఉగాది తర్వాత శ్రీరామనవమి చేసిన దాకా ఈ శ్రీరామనవమి రోజే కళ్యాణం అవుతుంది. కళ్యాణం అయిన తర్వాత ఆర్రాస అవుతుంది దేవుని భూమి. ఓకే. అప్పుడు ఎండాకాలం కాబట్టి అప్పుడే ఇక యాసంగి పంట అయిపోతుంది, స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఓకే తాత, ధన్యవాదాలు తాత మీరు తెలిపినందుకు. థ్యాంక్ యూ. రాజిరెడ్డి గారు మనకు చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. టీచర్. థ్యాంక్ యూ అండి, మీరు గురువు గారు. ఇక్కడ మొత్తం ఫస్ట్ ధర్మశాలలు ఉండేనా? ఈ గుడిలో ఎక్కడ చూసినా హనుమంతుడి ప్రతిమలే ఉన్నాయి, బహుశా ద్వారపాలకుడేమో. ఇది వేణుగోపాల స్వామి పక్కనే ఉన్నటువంటి శ్రీ రామలింగేశ్వర ఆలయం. శివరాత్రికి ముందు ఇక్కడ పూజలు స్టార్ట్ చేసిన తర్వాతనే ఇంకొక టెంపుల్, ఉమేశ్వర టెంపుల్ అని ఉంటుంది ఇదే చెల్లాపురం గ్రామంలో. అక్కడ తర్వాత మొదలు పెడతారు శివరాత్రి ఉత్సవాలు. అబ్బా, చాలా ప్రశాంతంగా చల్లగా ఉంది ఈ దేవుని దగ్గర. దాదాపు ఈ ఆలయ ప్రాంగణంలో 2 ధ్వజస్తంభాలు, 3 రాతి స్తంభాలు మనకు దర్శనమిస్తాయి. నేను చెప్పాను కదా, ఎక్కడ చూసినా హనుమంతుల వారి ప్రతిమ కనబడుతుందని చెప్పేసి. ఇది హోమగుండము. ఇటీవలే గుడి ప్రహరీ గోడ నిర్మాణంలో పాలు పంచుకున్న వాళ్ళు. ఇది స్వామివారి పుష్కరిణి ముందున్నటువంటి ఆంజనేయ స్వామి. నేను 7th స్టాండర్డ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఈత నేర్చుకున్నా. వారం రోజుల తర్వాత జ్వరం వచ్చి పడుకుంటే మళ్ళొకరు వచ్చి మునిగిపోయినా. అప్పటి నుంచి భయంతో మళ్ళీ ఈ ఏరియాకే రాలేను. ఈ తాతగారు తన అనుభవాలని మనకు వివరిస్తున్నాడు, ఎందుకంటే ఆయన కూడా ఈ గుడికి చైర్మన్గా చేసిన వాడే. ఇంకోటి ఏంటంటే సాకలోళ్ళకు భూములు, మంగళోళ్ళకు భూములు, వాళ్ళు జీట్లు పట్టుడు, సావలు మొక్కు, బెస్తోళ్ళకు భూములు, అందరికీ ఇనాములు ఉన్నాయి.
ఇక మళ్ళీ ఆ రోజు ఉత్సవాలలో పాల్గొన్నందుకు ఎంతో కొంత వాళ్ళకు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది చెల్లాపురంలో కొలువైనటువంటి శ్రీ రాజా వేణుగోపాల స్వామి టెంపుల్ హిస్టరీ. నాకు కూడా ఇక్కడ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏముందంటే, చిన్నప్పుడు నేను కూడా ఇదే గ్రౌండ్లో అప్పుడు వచ్చి వాడుకునేవాడిని. శనివారం సాయంత్రం పూట ఇక్కడ భజన కార్యక్రమం ఉండేది. స్వామివారిని వచ్చుకొని ప్రసాదాలు తీర్థం తీసుకోవడానికి వచ్చేవాళ్ళం అన్నట్టు. మెయిన్ ఏంటంటే చిన్నప్పుడు మన మెంటాలిటీ ఎట్లుంటుందంటే, ప్రసాదం ఇస్తా అంటే ఖచ్చితంగా ఎక్కడికైనా ఉరుకుతాం కదా మనం. అట్లే ఇక్కడికి వచ్చి శనివారం పిల్లలతో ఆడుకొని ఆ ప్రసాదం స్వీకరించి ఇంటికి వెళ్ళేవాడిని. ఇది మన చరిత్ర. ఇటువంటి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెవరికైనా మీకు చేయాలనుకుంటే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.